కొద్దిగా నెయ్యి వేసి నువ్వులను రోస్ట్ చేసుకోవాలండి. లైట్గా వేయించుకోవాలి. ఓకే అండి, ఒక చిన్న బౌల్ పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని పాకం రెడీ చేసుకోవాలండి. నువ్వుల చెక్కీలు తయారు చేసుకోవడానికి బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా కరిగి పాకం వచ్చే వరకు కరిగించుకోవాలండి ఇది. ఓకే అండి, ఈ విధంగా బాగా పాకం వచ్చేసింది. ఇప్పుడు మనము వేయించుకున్నటువంటి నేతిలో నువ్వులను దీంట్లో వేద్దాము. వేసి బాగా కలుపుకోవాలి. ఓకే అండి, కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని మనం పాకంలో వేసేసినట్టు నువ్వులను దీంట్లో వేసేద్దాము. దిద్దులంతా పరుచుకోవాలండి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఈ విధంగా అంతా ప్లేట్లో వేసుకోవాలి. కొద్దిసేపు అయినాక పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే, ఎంత ఈజీగా ఉండే నువ్వుల గట్టాలు రెడీ. ఈజీగా ఉండే నువ్వుల చెక్కీలు రెడీ అయిపోతాయండి.